శ్రీ గురుభ్యో నమః. 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల చివరి రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక మొదటి పాయింట్కి వస్తే 21వ తేదీ ఉదయంతో ప్రారంభమై 22వ తేదీ మధ్యాహ్నం 12:09 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా చాలా లాభస్థానం చక్కగా అనుకూలంగా ఉంటుంది. చేసే పనుల్లో కావచ్చు, ఆలోచన చేసే విధి విధానాల్లో కావచ్చు, మీరు చేపట్టేటువంటి అంశాల్లో కావచ్చు, గతం కంటే కొంత మెరుగైనటువంటి లబ్ధి కనపడబోతున్నది అనేటువంటి విషయం అక్కడ గోచరమవుతున్నది. అంటే లాభం అంటే ఇది ఏ కార్యక్రమైనా కావచ్చు, అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యవహారాలు కావచ్చు. ఎక్కడికైనా ఒక చిన్న కార్యక్రమం వెళ్తే ఏముంది, ఏం లాభం లేదండి, వేస్ట్ అని అనుకోకుండా పర్వాలే, ఏదో గిట్టుబాటు అయింది, అసలు కామ్గా ఉండేదానికంటే కూడా గిట్టుబాటు అయింది అని అనుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే కొంచెం లాభస్థానం బాగా ఉంటుంది 22వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు. ఇక రెండవ పాయింట్కి వస్తే 22వ తేదీ మధ్యాహ్నం 22 మధ్యాహ్నం 12:09 ప్రారంభమై 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు అది కొద్దిగా ఖర్చు ఎక్కువగా కనపడే అంశం ఉంది. మొదటి చెప్పిందేమో లాభం బాగా ఉంటుంది. రెండవసారి అంటే 22 మధ్యాహ్నం దగ్గర నుంచి 24 మధ్యాహ్నం దాకా ఇది ఖర్చు, అనుకోకుండా నెత్తినబడే ఖర్చు. చేసే కార్యక్రమాల్లో ఒక్కోసారి సడన్గా కార్యక్రమం ఆగిందనుకో, అది కూడా ఖర్చు కింద భావించాలి. సడన్గా వెహికల్ ఆగిపోయింది, రిపేర్స్ వచ్చింది, అది ఖర్చే. ప్లేయింగ్ కార్డ్స్కి వెళ్తారు, బేస్ కావచ్చు. షేర్ మార్కెట్ సడన్గా ఖర్చు వచ్చి పట్టచ్చు. బంధువులు ఎవరైనా వచ్చి రావచ్చు, ఏదో తాకిడి జరగచ్చు, లేదా వెళ్తూ కొంత డబ్బును పోగొట్టుకోవచ్చు, లేదా చేతిలో ఉన్న సెల్ ఫోన్ కింద పడి ముక్కలైపోతే తిరిగి దాన్ని రిపేర్ అవుతుంది, అది కూడా ఖర్చు కావచ్చు. ఏదైనా కొంత నష్ట శాతం అధికమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా మూడవ పాయింట్కి వస్తే ఇది కొంచెం 50-50గా ఉంటుంది. అది ఎప్పుడంటే 24వ తేదీ మధ్యాహ్నం 1:09 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు. ఇదేమిటంటే ఈ మొత్తంలో కొంత ఆనందం ఉంటుంది, జోష్ ఉంటుంది, సుఖ సంతోషాలు ఉంటాయి. ఒక్కోసారి సడన్గా ఆవేశం కూడా పెళ్ళిపుతుంటుంది, చేతిలో కూడా డబ్బులు తగ్గిపోతుంటాయి, ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఎదుటివారిని దుర్భాషలాడే అవకాశం ఉంటుంది, హక్కును చేర్చుకునేది ఉంటుంది, దుర్భాషలాడేది ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, డబ్బులు లేకపోతే ఆవేశం వస్తుంటుంది. ఇదంతా ఆన్ ఆల్ కనుక ఈ మూడవ పాయింట్లో ఇదమిద్ధంగా ఫలాందని చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. అంటే మొత్తం మీద కొంత సుఖము, సంతోషము మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఉంటుంది. మృష్టాన్న భోజనం చక్కగా ఉంటారు. సపోజ్ చక్కగా భోజనం ఉండి ఉన్నప్పుడుగా భోజనంలో ఎక్కడన్నా కానీ రుచిగా లేదనుకో, వెంటనే ఏంటి చేశారు, కూరలో ఉప్పు ఎక్కువైందో, కారం ఎక్కువైందో, అట్లా కొంచెం అవతల వారి మీద కోప్పడేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇది 50-50గా జరిగిపోతుంటుంది. కుటుంబంలో ఉన్నవారి ఎవరిపైన కూడా రుసరుసులు లేకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్కి వస్తే ఇది కూడా 50-50గానే ఉంటుంది. అది ఎప్పటి నుంచి అంటే 28వ తేదీ మధ్యాహ్నం 1:37 ప్రారంభమై 31వ తేదీ చిట్ట చివరి రోజు మే 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఏంటంటే తోబుట్టువులతో సరదాగా ఉంటూ ఉంటారు. పైకి ఏదో మాట్లాడలేకపోతుంటారు, ఏదో చెప్పాలంటారు, చెప్పలేకపోతుంటారు. ఉద్యోగంలో చిన్నపాటి సమస్య, వ్యాపారంలో చిన్నపాటి సమస్య, ఆరోగ్యం చూస్తే ఏదో అంతంత మాత్రంగా ఉన్నట్టుంటుంది. అద్దె ఇంట్లో కొన్ని లోపాలు ఉంటాయి, వాహనంలో కొన్ని లోపాలు ఉంటాయి, ఆరోగ్యం లోపాలు ఉంటాయి, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో ఒక్కసారి చూస్తే తల విసుగు పుట్టింది అనిపిస్తుంది. ఏదైనా చిట్ట చివరి 2 రోజులు కొంచెం విసగడిగానే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం చేతిలో డబ్బులు లేకపోవడం ఒకటే కాదు, నెలాఖరి కావటం కూడా మరొకటి. పై అధికారులతో ఒక్కోసారి చెప్పిన కార్యక్రమాలు ఏదో ఫెయిల్ కారణంగా, వారేదన్నా అన్న కారణంగా, అందరి ముందు భంగపాటు పడిన కారణంగా, కొంచెం సిగ్గుగా ఏర్పడిన కారణంగా, ఏదైనా కొంత అసహనంగా కూడా ఉండగలుగుతుంటారు. వ్యాపారం కొంచెం తక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో మాత్రం మీరు ఎన్ని రకాల అసహనాలు ఫీల్ అయినా కూడా దాని మీద మాత్రం వ్యతిరేకతలు తెచ్చుకోవడానికి మాత్రం
ప్రయత్నం చేయవద్దు. ఎందుచేతనంటే మళ్ళా 2 రోజులు అయితే అనుకూల పరిస్థితులన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి వస్తాయి. ఇక నెక్స్ట్ మేషరాశిలో అశ్విని నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 29వ తేదీ గురువారం రాత్రి 10:38 ప్రారంభమై 30వ తేదీ శుక్రవారం రాత్రి 9:29 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు, వ్యతిరేక సమయము. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 30వ తేదీ శుక్రవారం రాత్రి 9:29 ప్రారంభమై 31వ తేదీ శనివారం రాత్రి 9:07 వరకు ఉన్న సమయం ఇది అన్ఫేవరబుల్ టైం, విసర్జనీయ సమయము. క్రొత్త కార్యక్రమాలకి మొగ్గు చూపకూడదు, పాత కార్యక్రమం చేసుకోవచ్చు, రొటీన్ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఇక 3వ నక్షత్రం మేషరాశిలో కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన జాతకులకి 31వ తేదీ శనివారం రాత్రి 9:07 మొదలై 31వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండే సమయం ఇది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఏదో మంచి నిర్ణయాలు అనేటువంటివి ఈ 11 రోజుల్లో తీసుకోవటానికి కొంత అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం మాత్రం కొసమెరుపుగా భావించండి. శుభం.